ఒంగోలు కార్పొరేషన్ సంబంధించి సర్ప్కు సంబంధించి ప్రతి నాయకుడు కార్యకర్తలు ఓటరుకు అవగాహన కల్పించాలని టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో సర్పై కస్టర్ స్థాయి శ్రేణులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కమ్మ వెంకటేశ్వర్లు, పాడిబండ్ల వెంకటేశ్వర మాస్టరు, దాయినేని ధర్మ, బైరపనేని సన్నీ, కపిల్ భాష, బొడ్డపాటి వెంకట్ మరియు మహిళా నాయకులు కామరాజు గడ్డ కుసుమ కుమారి, పసుపులేటి సునీత, కేశన శేషమ్మ, పట్న పార్టీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, గంగవరపు పద్మ, టీడీపీ మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా స్వాగతం. ఈ సరళి ప్రోగ్రాం ప్రతి 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి పాత ఓటర్ లిస్టుతో ఈ రోజున ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేసి దానిలో తగు మార్పులు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే గతంలో 2002లో ఈ ఓటర్ లిస్టుతో ఇప్పుడు ఓటర్ లిస్టును పోల్చి అప్పుడున్న ఓటర్ లిస్టు అందరికీ ఇప్పుడు అన్నిటికీ మ్యాపింగ్ చేయడం జరిగింది. సుమారు ఒంగోలు నియోజకవర్గంలో 62% మ్యాపింగ్ జరిగింది. ఏదైతే మ్యాపింగ్ జరిగిందో వాటికి మనకి ఇప్పుడు 2 రకాల అప్లికేషన్ వాళ్ళు ఇస్తారు. ఒకటి 2005 ఓటర్ లిస్టుగా మ్యాపింగ్ ఏంటో మీద డేటా మొత్తం ప్రింట్ అయి వస్తుంది. దీని మీద మనం ప్రజెంట్ లేటెస్ట్ ఫోటో అందించి ఆ క్యాండిడేట్ ఓటర్ కానీ లేదా ఓటర్ కుటుంబ సభ్యులు కానీ దీని మీద సంతకం పెట్టి డిక్లరేషన్ ఇస్తే ఈ ఓటు ఆటోమేటిక్గా ఎన్రోల్ అయిపోతుంది. అలా కాకుండా ఎవరైతే 2002 ఓటర్ లిస్టులో మ్యాపింగ్ కాలేదో, ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ మీద ఎలాంటి డేటా ఫిల్ చేసి ఉండదు. కేవలం మన యూపీడీ నెంబరు, ఓటర్ పేరు మాత్రమే ఉంటుంది. దీన్ని కూడా ఓటర్ రెన్యువల్ చేసుకోవాలి అంటే ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ మీద ఫోటో అంటించాలి. ఇక్కడ ఏదైతే డేటా అడిగాడో ఆ డేటా మొత్తం కూడా మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం గుర్తింపు పడిన 12 రకాల డాక్యుమెంట్ ఏదో ఒకటి దీనికి అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓటు వస్తుంది. అదేవిధంగా 2002లో ఓటర్ లిస్టు మ్యాప్ అయ్యేదానికి ఓన్లీ సంతకం పెట్టేసి కొత్త ఫోటో వేసేస్తే ఓటు వచ్చేస్తుంది. 2002లో ఓటర్ లిస్టుకి మ్యాప్ కాని దానికి మనమే మొత్తం ఫిల్ చేసి, మనం కాదు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఈ డేటా మొత్తం ఫిల్ చేసి మన ఫోటో ఇచ్చి కింద డిక్లరేషన్ సంతకం పెట్టి వస్తుంది. ఈ ఓటరు 2002లో ఓటర్ మ్యాప్ కాని వాటిని ఇలా చేయాల్సి వస్తుంది. ప్రతి ఓటర్ లిస్ట్లో ఉన్న ప్రతి ఓటర్కి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కానీ ఈ డిక్లరేషన్ ఫాము ఓటరు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఇవ్వాలి. అంటే దాదాపు ఓటర్ ఇక్కడ అందుబాటులో ఉండాలి. అక్కడ కానీ అందుబాటులో లేని ఓట్లు మొత్తం పోతాయి. డబల్ ఎంట్రీ ఓట్లు ఏదన్నా పోతాయి. డెత్ సర్టిఫికేట్ మన డెత్ ఓటర్లు మన డిక్లరేషన్ ఏమో ఆ ఓటర్లు అన్నీ పోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో 50 100 అన్నోన్ ఓట్లు ఉంటాయి. ఓటర్ పేరైతే ఉండదు, ఓటర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎలక్షన్కి రాదు. ఆ ఓటర్స్ అన్నీ కూడా ఇప్పుడు పోతాయి. ఇంకొకరు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళు మా పిల్లలు ఇక్కడ లేరండి, వాళ్ళు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం కోసమో చదువు కోసమో వ్యాపారం కోసం ఉన్నారు, వాళ్ళు ఓట్లు ఉంటాయా పోతాయా అని క్వశ్చన్ అవుతుంది.
ఖచ్చితంగా ఆ ఓట్లు అయితే ఎటు పోవు. దానికి తగిన ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు డిక్లరేషన్ మీద సంతకం పెడితే మా మనవడు పలానా దగ్గర ఉన్నాడు, ఓటీకి వస్తాడు, ఓటు ఉంచండి అని అడిగితే ఖచ్చితంగా ఓటు అయితే ఉంటుంది. అది ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? గారు రంగాల్నే సేమ్ సర్ మీద అన్ని డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, కో బూత్ ఇన్ఛార్జీలతో మళ్ళీ కూడా అవగాహన కార్యక్రమం ఉంది. సేమ్ ఈ కార్యక్రమము ఖచ్చితంగా పూర్తి వివరాలతో తెలియజేస్తాం. అంతేకాకుండా డివిజన్స్కి వచ్చి కూడా మళ్ళా మేము కూడా కొంతమంది మీరు చెప్పినట్టే కొంతమందిని టీమ్గా వేసి దీని గురించి సబ్జెక్టు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ట్రైనింగ్ ఇస్తామండి. ఇదే విధంగా మీరందరూ కూడా డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారా? డివిజన్ అధ్యక్షులు అపోజిషన్లో ఏ విధంగా చేశారో అదే కాన్సన్ట్రేషన్ మీద మెయిన్ మీరు ఈ ఓట్ల వెరిఫికేషన్ కార్యక్రమం అనేది పునాది లాంటిది. మీరు దీన్ని బాగా కానీ చేయగలిగితే మనకి సెలక్షన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దయించి అందరూ కూడా పోయినసారి ఏ విధంగా సహకరించారో అదే విధంగా సహకరించి ఈ వెరిఫికేషన్ని పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో దీన్ని నిర్విరామంగా చేయాలని, అంతేకాకుండా మీరు పిఎల్ఓలు వాళ్ళతో పాటు మీరు ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో పాటు కలిసి చేయాలి. ఎవరైతే పిఎల్ఓలు మీకు సహకరించకపోతే ఎమ్మటే మీ డివిజన్ అధ్యక్షుడికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జికి కానీ మా దృష్టికైనా లేదా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి దృష్టికైనా ఎమ్మటే తీసుకొస్తే దానిలో ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం. పిఎల్ఓలు ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందియాలి. ఎవరైతే అందియట్లేదో అది ఎమ్మటే మీరు కానీ మాకు తెలియపరచాలి. దయించి బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా, డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తీర్మానాలన్నీ మీరు క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఇచ్చారని చెప్తున్నారు. మీరు అవన్నీ తీసుకొని క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయానికి అవి మాకు చేర్చాలండి. అవి మేము MyTDPలో అప్లోడ్ చేయాలి.